అడుగున్నావు చూసావా, అప్పుడు ఆలోచించుండాలి. నేను సార్ ఎవరు సార్ మీరు? నేను ఎవరో తెలుసా? ముందు చేయండి సార్. ఆ పేపర్ తీరా. ముఖ్యమైన హెడ్లైన్స్ అన్నిటినీ చదవరా. స్విస్ బ్యాంక్ లో భారతీయులు దాచిపెట్టిన 90,000 కోట్ల నల్ల డబ్బుని బయటికి లాగుతానని ప్రధాని హామీ. జరిగిందా? జరగలేదు సార్. నెక్స్ట్. బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనందువల్ల మొరవినే నాదుడు లేక రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య. అనాథలైన అన్నదాత. జరుగుతోందిగా సార్ ఇది అన్ని చోట్ల జరుగుతుంది సార్. నువ్వు మగాడివైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఆ పెద్దాయన దగ్గర చూపించవే అదే కోపాన్ని కసిని ఇందులో రాసున్న ఏదో ఒక విషయం మీద చూపించగలవా? మనం ఎక్కడ ధైర్యం చూపిస్తాం? చెప్పులు కుట్టేవాడు ఓ 5 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మంటాడు, మన ధైర్యాన్ని వాడి దగ్గర చూపిస్తాం. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాడు ఓ 50 రూపాయలు ఎక్కువ ఇమ్మంటాడు, అక్కడ మనకి కోపం వస్తుంది కదా.